ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా 3 మ్యాచ్లు ఓటమి పాలైన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. కాగా గుజరాత్ టైటాన్స్ ఓసారి ఛాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్ పాండ్యా ముంబైని మాత్రం విజయ పతాకంలో నడిపించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన కెప్టెన్ మార్క్ను చూపించడంలో విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్గా కాకుండా ఆటగాడిగా నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువడుతున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఆ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. పాండ్యాతో రోహిత్ శర్మకు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీరుపై కూడా విమర్శలు గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో 2 గ్రూపులుగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది రోహిత్ కు సపోర్ట్ గా ఉంటే మరి కొంతమంది హార్దిక్ కు మద్దతుగా పలుకుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది.